రష్యా నుండి ఆయిల్ ఇంపోర్ట్ చేస్తున్నామని డొనాల్డ్ ట్రంప్ మన దేశ ఎక్స్పోర్ట్స్ మీద ఎడాపెడా టారిఫ్స్ విధిస్తున్నా సరే మనం వెనకడుగు వేయకుండా వీఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ అవర్ ట్రేడ్ విత్ రష్యా. ఫేర్ ఇనఫ్. మన వాళ్ళు చెప్పేది ఏంటంటే అవర్ పర్చేస్ ఇస్ మార్కెట్ డ్రివెన్. మన నేషనల్ ఎనర్జీ సెక్యూరిటీ కోసం మన కాస్ట్ ఎఫిషియన్సీని దృష్టిలో పెట్టుకొని మనం రష్యాతో ఆయిల్ కొంటున్నాం అంతే. యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ నిన్నేమన్నాడంటే ఈ రష్యా నుండి చీప్ ఆయిల్ బయ్యింగ్ అండ్ రీసెల్లింగ్ ప్రాసెస్తో పొందే అన్యాక్సెప్టబుల్ ప్రాఫిటరింగ్లో సమ్ ఆఫ్ ద రిచెస్ట్ ఇండియన్ ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని. ఆయన ఇంకా ఏం చెప్పారంటే 2022లో రష్యా ఉక్రెయిన్ ఇన్వేడ్ చేసే ముందు ఇండియా లెస్ దెన్ 1% ఆయిల్ ఇంపోర్ట్స్ రష్యా నుండి తెప్పించుకునేది, బట్ ఇప్పుడు అది 40%కి చేరింది అని అన్నాడు. అయితే ఈ చీప్ ఆయిల్ ని కొనుక్కొని రీసెల్ చేసే ఈ మొత్తం ప్రాసెస్ లో సమ్ ఆఫ్ ద రిచ్ ఇండియన్ ఫ్యామిలీస్ $16 బిలియన్ ఎక్సెస్ ప్రాఫిట్స్ పొందారు అని ఆయన చెప్పాడు. వాళ్ళు చెప్పే రిచ్ ఫ్యామిలీస్ లో మన అంబానీ రిలయన్స్ గ్రూప్ కూడా ఒకరు. ఇండియా హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ ఆయిల్ ని రష్యా నుండి డిస్కౌంటెడ్ రేట్స్ కి కొంటుంది. చీప్ రేట్స్ కి కొనుక్కొని రీఫైన్ చేసి ఎక్స్పోర్ట్స్ చేసి లాభాలు పొందుతున్నారు. మనకు మాత్రం రేట్స్ తగ్గట్లేదు. కాస్ట్ ఎఫిషియెంట్ ఎవరికి? ఈ డిస్కౌంట్ కొంతమంది రిచ్ ఫ్యామిలీస్ అండ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కేనా? కన్జ్యూమర్స్కి కాదా? పంపులో డిస్కౌంట్ ఉండదా? మనకి కాదా కాస్ట్ ఎఫిషియెంట్? యూఆర్ ఫ్యూలింగ్ ప్రాఫిట్స్, బట్ వాట్ అబౌట్ ఫేర్ ప్రైజింగ్ ఫర్ అస్? సో ఎస్, ద డిస్కౌంట్ ఎగ్జిస్ట్, but it's not reaching you at the pump. Instead, it's lining the pockets of a powerful few.